అలా ఏంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చి దాదాపు 2.5 ఏళ్ళు గడుస్తూ ఉంది. ఇప్పటికీ కూడా ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి మనం తెలంగాణ తెచ్చుకున్నామో మళ్ళీ అదే విధంగా కూడా నీళ్ళ కోసం కొట్లాడ జరుగుతూ ఉంది. మళ్ళీ అదేవిధంగా నిరుద్యోగులు కూడా రోడ్లు ఎక్కుతూ ఉన్న పరిస్థితి. అసలు ఏంది కాంగ్రెస్ పార్టీ యొక్క అసలు ఎటువంటి కార్యాచరణ, అసలు ఎందుకు అంటే ఎక్కడ ప్రజలకు కూడా అంతుపట్టని పరిస్థితి ఈ విషయం? అసలు ఏం చెప్పాలనుకుంటారు ప్రజలకు కావచ్చు, లేకపోతే ఇతర ప్రతిపక్ష పార్టీలకు కావచ్చు? ఈ రాష్ట్రంలోని సీఎం గారు క్లారిటీగా ఒక శాసనసభ పెట్టి శాసనసభలో నేను ప్రజల తరపున ఉంటాను, ప్రజలే నాకు ఫైనల్, ఆ తర్వాతనే వితిన్ ద పార్టీలు కానీ వితిన్ ద వ్యక్తులు కానీ అని చెప్పినటువంటి సందర్భం ఈ రాష్ట్ర సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూడొచ్చు. ఎందుకంటే నాకు ఎక్కడి నుండి మనకైతే వాటర్ వస్తుందో, తుంగభద్ర కృష్ణానది నుండి ఏదైతే వాటర్ వస్తుందో ఆ వాటర్ను నేను ఏ విధంగా మలుపుకోవాలనో, ఏ విధంగా తీసుకురావాలనో మేము అడిగే వరకు మాత్రమే మర్యాదగా ఎక్కడ అడగాలనో అక్కడ వరకు అడుగుతాము. ఆ తర్వాత మీరు ఒప్పుకొని ఎడల నేను ఎలా తెచ్చుకోవాలి, ఎన్ని టీఎంసీలు తెచ్చుకోవాలో నాకు తెలుసు, నాకు ఆ దమ్ముంది. నాకు గురువైన కూడా చంద్రబాబు నాయుడు గురువైన కూడా అవన్నీ పక్కన పెట్టి తెలంగాణ ప్రజల కోసము, తెలంగాణ సాగునీటి కోసము, తాగునీటి కోసము పనిచేస్తానని చెప్పినటువంటి గొప్ప నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంత గొప్ప నాయకుడిని పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కానీ మిగతా బీజేపీ పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ వాళ్ళకి ఏది మాట్లాడడానికి రాని ఎడలా ఏదో ఒకటి అడ్డం పెట్టి మాట్లాడుతుంది తప్ప నీళ్ళ విన మాత్రం ఒక క్లారిటీ అనేది లేదు. వీళ్ళు నీళ్ళ కోసము మాట్లాడుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ పదే పదే నేను చెప్తున్నది ఏంటంటే, మీరు ఆనాడు రోజమ్మ గారి ఇంటికి పోయి చేపల పులుసు తిని నీళ్ళ కోసం సంతకం పెట్టొచ్చిన సందర్భాలు మర్చిపోయారా? ఆనాడు మీరు ఇక్కడ పిలిపించుకొని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణకు పిలిపించుకొని సకల మర్యాదలు తెలిపించుకొని మనకు రావాల్సిన టీఎంసీలను పక్కదారి పట్టించి తక్కువకు టీఎంసీలకి సంతకాలు పెట్టినటువంటి సందర్భాలు మర్చిపోలేదా? ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఎవరు ఉడక తిక్కోళ్ళు గారు, తెలివిలేనోళ్ళు గారు, చాలా విజ్ఞతమైన వాళ్ళు, తెలివి ఉన్నోళ్ళు. కాబట్టి నీళ్ళ మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీగా ఉన్నారు. ఆ క్లారిటీతోటే మేము పదే పదే చెప్తున్నాము, నీళ్లు నిధుల విన చాలా క్లారిటీగా ఉన్నాము. నీళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అంటున్నారు మేము వదిలేసిన ప్రాజెక్టులో 10% పనిచేయలేదు అనేది. 10% పనిచేయలేదు అనేది దద్దమ్మలకు నేను కనపడతలేదా అని అడుగుతున్నాను. ఆయన అన్నిటికన్నీ సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఎక్కడ కూడా ఏ సమస్య రాకుండా నీళ్ళ విన ఆయనకు రివ్యూ చేసుకుంటూ అన్ని 90% కదా కంప్లీట్ అయినాయి. ఇంకొక సంవత్సరం మీరు ఓపిక పట్టుకుంటే అన్ని ప్రాజెక్టులు ఓపెన్ అవుతాయి. అంటే దీనికి సంబంధించి అన్న రేవంత్ రెడ్డి ఏ ప్రసంగంలో మాట్లాడినా కూడా అసలు అప్పు పుట్టట్లేదు, ఇప్పటికే గత ప్రభుత్వం కొన్ని లక్షల కోట్లు కాళేశ్వరంతో మింగిపోయినరు, మేము ఈ వడ్డీలే కట్టలేక ఇబ్బందులు పడుతూ ఉన్నాం, మేము కొత్తగా అధికారంలోకి వచ్చినాం కాబట్టి అసలు ఎక్కడ ఎన్ని అప్పుల కుప్పొందో అర్థం కాని పరిస్థితి, కొంచెం ఓపిక పట్టండి అని చెప్పి ఇంకా చెప్తూ వస్తా ఉన్నారు. కానీ ప్రజలు కొంచెం వ్యతిరేకంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అదే నేనేమంటున్నానంటే ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చెప్పలేదు. లోటు బడ్జెట్లు కానీ, హై బడ్జెట్లు కానీ, అప్పుల గురించి కానీ ఒక చిన్న పిల్లోడిలాగా కుటుంబానికి ఎంత నిధులు కావాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత మనం వాడుకోవాలి అనే దాని మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు క్లియర్గా చెప్పగలుగుతున్నాడు కదా. ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా చెప్పగలిగిండే అట్లా? ఈరోజు మేధావులు కానీ మిగతా వారు కానీ హర్షించదగ్గ నాయకుడు అని చెప్పుకుంటున్నారు. మరి దాని ఎందుకు మీరు కౌంట్ తీసుకుంటలేరు? కౌంట్ తీసుకోవాలి కదా. ఇప్పుడు మన కుటుంబం జరగాలంటే, ఇప్పుడు ఉదాహరణకు చిన్న కోమటాయనతోనికి పోతే ఒక వ్యాపారం చేసుకుంటే రేపు మనం బిజినెస్లో ఏం పెట్టుబడి పెడితే ఎంతవరకు మన నిధులు కావాలి, ఎంతవరకు ఉంటే మన సరుకు ఉంటుంది, సరుకుంటే మనం ఎంతవరకు అమ్ముకుంటాము, కుటుంబం ఎంతవరకు కలుస్తుంది, లేదా మనం బిజినెస్లో బయట ఎంత ఇవ్వగలుగుతాం అనేది చిన్న క్యాలిక్యులేషన్ చేయగలుగుతాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అది చేయకుండా అనామతం గాలికి వదిలిపెట్టి నెలలు ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఫామ్ హౌస్లో కూర్చొని తాగుకుంటా తినుకుంటా కూర్చున్న ముఖ్యమంత్రి కాదు కదా. నిరంతరం 365 రోజులు ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. ఆయనను పట్టుకొని దౌడుబాయి మాటలు మాట్లాడుతున్నటువంటి టీఆర్ఎస్ నాయకులు నేను ప్రధానంగా చెప్తున్నాను, వారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసుకోలేకనే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు.